హలో ఫ్రెండ్స్, నమస్తే. శుక్రుడి అనుగ్రహంతో సెప్టెంబర్ 2 వరకు ఈ రాశుల వారికి ధనయోగం ఉంది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 2 వరకు శుక్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. సాధారణంగా కన్యా రాశి శుక్రుడికి నీచ స్థానంగా పరిగణించేటప్పటికీ ఈసారి గ్రహస్థితులు భిన్నంగా ఉండడంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే వృషభ రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. చాలా రోజులుగా వేధిస్తున్న వ్యక్తిగత కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి లేదా బాధ్యతలు పెరగచ్చు. వ్యాపారులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. గృహం లేదా వాహనం కొనుగోలు చేసే ఆలోచనలు సాకారమే సూచనలు అనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూల దిశగా సాగే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈ కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఆదాయం పెరగడంతో పాటు ఉద్యోగంలో వేతన పెంపు లేదా అదనపు ప్రయోజనాలు లభించవచ్చు. పెట్టుబడుల నుంచి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితం మరింత సంతోషంగా సాగవచ్చు. కన్యా రాశి వారికి ఈ సంచారం మరింత ప్రత్యేకంగా ఉండొచ్చు. ఉద్యోగంలో వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. కష్టానికి తగిన గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి ఆదాయం పెరగడం, ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడం వంటి శుభ ఫలితాలు కనిపించవచ్చు. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన దానికంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా ఉన్నత స్థానం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. వ్యాపారులకు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఈ కాలంలో కెరీర్ పరంగా మంచి అవకాశాలు రావచ్చు. ఉద్యోగంలో పదోన్నతి లేదా విదేశీ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. కుటుంబ ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. విదేశీ సంబంధాలు లేదా విదేశాల్లో స్థిరపడిన కుటుంబాలతో వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. హలో ఫ్రెండ్స్.